వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో న్యూ ఇయర్ సంబరాలు పాస్టర్ రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా పాస్టర్ రవి మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి చర్చిలో ప్రార్థనలు నడుస్తున్నవని, అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. చర్చి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు మరియు త్రాగడానికి మంచినీరు, బోర్వెల్ లేదు. భక్తులు ఎక్కువ అవడంతో చర్చి చిన్నగా ఉండి సరిపోవడం లేదని, నూతన ప్రార్థన మందిరం నిర్మించాలని చర్చి పాస్టర్ రవి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రధాన మందిరంలో మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, దైవికంగా నువ్వు బలపరచబడాలంటే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉందాం. ఎక్కడ ఉందాం చెప్పండి? దేవుని సన్నిధిలో ఉంటే కోల్పోయిన అన్ని దేవుడిని కనికరిస్తూ ఉంటాడు. ఈ రోజు ఈ సంవత్సరంలో ఈ 1వ తారీఖున ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ సంఘము గారు మీకు తెలియచేసిన మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ఉందాం. సాధారణ మునుపటి అన్ని మరిచిపెట్టి, మునుపటి అన్ని విడిచిపెట్టి ఇప్పుడు నూతన స్వభావానికి మార్చబడాలి. గతమంతా చరిత్ర వదిలేయండి, ఈ యొక్క చరిత్రలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఇది నవీన కాలంలో ఉన్నాం, ఇది కొత్త కాలం అట. ఇది కొత్త కాలంలో ఉన్నామంటే నవీన శిష్యునికి మార్చబడ్డాం. అంటే మన జీవితాల్లో పాతదైన రోతైన జీవితాలు వదిలిపెట్టి యేసుక్రీస్తు జీవితంలోకి మార్చబడదాం. గడియం హల్లెలూయా. యేసుక్రీస్తు జీవించేది, యేసుక్రీస్తు జీవితం ఏంటంటే కనికరించేది, ఆయన దయ చూపించేవాడు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానానికి రావాలి. యేసయ్యా, నీలాంటి స్వభావంలోనికి మార్చబడతానయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను బహుగా ఫలించాలనుకుంటున్నావు, బహుగా అభివృద్ధి చెందాలనుకుంటున్నావు. అందుకే దేవుడు అంటాడు, మొదట నా రాజ్యం, నా నీతిని వెతుకు, అప్పుడు అన్నీ నీకు ఏమడతాడు చెప్పండి? దేవుని వెతుకుతే నీకు దొరుకుతాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగు ప్రతివాడు పొందిన నమ్ము అన్నాడు. దేవుని స్తోత్రం. మనం నమ్మనే నమ్మం అన్ని చెప్పుగానే సరే, కానీ నమ్మే కాడికత్తే అపనమ్మకమే. దేవుడు అన్నాడు, అపనమ్మకం ఉంచుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన సృష్టిలో ఆకాశంలో దేవుడు నిర్మించగలుగుతాడు. రాత్రి సాక్ష్యం చెప్పాను, నీ కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి నీకు మేలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన కడిగిన హల్లెలూయా. దేవుడు నా కొరకు సమస్తాన్ని సమకూర్చాడు. ఎంతమంది అనుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరు అనుకుంటే దేవుడు నీవు అనుకున్నట్లే నీకు జరుగును కాక. ఆమె అంటారేంటి? గడియం మన కొరకు మంచిది చేశారు సంఘ పెద్దలు, వారికి సన్మానం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాష్ట్రం సిద్ధపడుతుందో లేదో త్వరగా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే తొందరగా లేచి విధానం బట్టి మీకే వందనాలు చెల్లిస్తాము. అయాన్ని బట్టి మేమేమి ఇచ్చి మీకు అందించగలము. అయా స్థుతుల మీద ఆశీర్వైన దేవానికి వందనాలు. ఐనిత్యం సేవకు మందులు కీర్కు మందులు స్థుతింపబడుతున్న దేవానికి వందనాలు. స్థుతులు చెల్లిస్తాము. ప్రభునికి వందనాలు. ఎంతగానో మేలు చేస్తాము, ఎంతగానో నీ ఆశ్చర్యకాలను జరిగిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు. స్థుతులు చెల్లిస్తాము. ప్రభునికి వందనాలు. మరి కాళేశ్వరము టీవీ ప్రెస్ టీవీ వారికి మా యొక్క హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నూతన సంవత్సరంలో మరి నూతనంగా ఫలించాలని, నూతనంగా అభివృద్ధి పరచబడాలని, నూతన హృదయంతో దేవునితో నడవాలని ఈరోజు మా యొక్క ఉద్దేశమై ఉంది. కనుక అలాంటి మా సంఘ మరి విశ్వాసులందరికీ ఇలాంటి దాన్ని అందించడం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దాంతో పాటుగా మరి మా సంఘ ప్రియులు, మా సంఘ పెద్దలు, మా కార్యవర్గానికి ఆలోచనే మా సంఘకులందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కార్యవర్గానికి, అధికారులకు కూడా చాలామంది మరి ఈ రోజుల్లో క్రైస్తవులు ప్రేమించేవారు కొదువైపోయారు, క్రైస్తవుల పట్ల జాలిపడేవారు కొదువైపోయారు. కానీ
మన పైన నాయకులు ఉన్నారు, వారంటే క్రీస్తును ప్రేమించే వారు ఉన్నారు. కనుక ఇప్పటికైనా క్రైస్తవులను ప్రేమించి మరి క్రైస్తవ ఆలయాల దగ్గర కావలసినవి వారు గుర్తెరిగి మన నీళ్ళే కానీ, కాంపౌండ్ వాళ్ళే కానీ, బోర్వెల్సే కానీ అలాంటి వారికి కావలసినవి మరి అందజేస్తారని మరి మా యొక్క సంఘ తరఫున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక మాకే కాకుండా మా మండలున్న ఆలయాలకు, పాస్టర్స్కు అలాంటి మరి ఇల్లు ఇవ్వాలి. దేవుని స్తోత్ర. ఇలాంటి మరి విరాగంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అధికారుల కొరకు, రాజుల కొరకు, మరి గ్రామ ప్రజల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సరే, మంచిది. మనము మరి 2-3 మాటల్లో అందరూ భోజనాలు